ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ గురించి లేటెస్ట్ అప్డేట్ అండ్ ఇన్ఫర్మేషన్. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ను జూలై నెల 7వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టుగా తెలియజేయడం జరిగింది. మొదటగా జూలై నెల 17వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహించాలని భావించారు. కానీ తెలంగాణలో ఇప్పటికే కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలైనందువలన వారితో పాటే ఇక్కడ కూడా పూర్తి చేసేందుకు షెడ్యూల్ను మార్చవలసి వచ్చింది. అలా మార్పు చేసిన మేరకు జూలై నెల 5వ తేదీన ఈఏపీ సెట్కి గాను కౌన్సిలింగ్ ప్రక్రియ నోటిఫికేషను జారీ చేయడం జరుగుతుంది. ఆ జారీ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడానికి జూలై నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. బ్రాంచీలు, కళాశాలల ఎంపిక, వెబ్ ఐచ్ఛికాల నమోదుకు జూలై 10వ తేదీ నుంచి జూలై 18 వరకు ఉంటుంది. అలాగే జూలై 19వ తేదీన ఐచ్ఛికాల్లో మార్పు ఏమైనా చేసుకోదలిస్తే అది మార్పు చేసుకోవడానికి ఒక్కరోజు అవకాశం ఇస్తారు. జూలై 22న సీట్లు కేటాయించడం జరుగుతుంది. సీట్లు పొందిన అభ్యర్థులు 23వ తేదీ నుంచి 26 జూలై లోపు ఆయా కళాశాలలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అలా చేసిన వారికి ఆగస్టు 4వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవడం జరుగుతుంది. ఈ విషయం గమనించి ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ముఖ్యంగా గమనించవలసింది జూలై 17వ తేదీని కాదు, జూలై 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్న విషయం గమనించాలి. ఇది మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ కావున దీనికోసం అన్ని రకాల సర్టిఫికెట్లు సమకూర్చుకుని ఉంచుకోవాలి. అంటే హాల్ టికెట్స్, ఇంటర్మీడియట్, 10th మార్క్ లిస్ట్, క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, ఇలా అవసరమైన సర్టిఫికేట్లు, డిజేబిలిటీ ఉన్నవాళ్ళు డిజేబిలిటీ సర్టిఫికేట్స్, ఈ విషయంలో గమనించి అవన్నీ సర్టిఫికేట్లు ఉంచుకుని సర్టిఫికేట్ ప్రాసెస్ కోసం, వెరిఫికేషన్ కోసం కౌన్సిలింగ్ ప్రక్రియకి హాజరు కావాలి. ఇటువంటి ఉపయోగపడే సమాచారం మీకు అందుబాటులో రావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్న కుమార్. జై హింద్.